రామలింగం గారు మీరేనండి? అమ్మారి గుంటూరులేండి. నామధేయం బారిస్టర్ బసవయ్య గారు. వీరికి 10 లక్షలు ఆస్తుందండి. ఉండి ఏం ప్రయోజనం అండి? చూశారు, మాకు ఒక్కడే అబ్బాయి. వాడు ఇంత మట్టుకు ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదండి. ఎవరో సర్వభక్ష స్వాములట మొన్న రాత్రి కల్లో కనిపించి, ఒరే నాయనా, రామలింగం గారింటో రత్నం లాంటి పిల్ల ఉంది, ఆ పిల్లనే పెళ్లి చేసుకో, నీ జన్మ ధరిస్తుంది అని సెలవిచ్చారండి. అప్పటి నుంచి మా వాడికి ఆ అమ్మాయే కావాలని ఒక్కడే పట్టుబట్టు కూర్చున్నాడండి. ఇలా వచ్చాం. మీకు ఆ అమ్మాయి ఉందే అండి? అమ్మాయి ఉంది, కానీ మేము పెద్ద కట్నాలు గిట్నాలు ఇవ్వలేము. ఏదో బీదవాళ్ళం. మీ కట్నం మాకెందుకండి? మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తే చాలు. తమకి ఇష్టమైతే ఇప్పుడే ప్రదానం చేసుకుందాం. ఇవిగో నవ్వులు కూడా తీసుకున్నా. రత్నం రత్నం అమ్మాయి ఒకసారి తీసుకురా. ఇదిగో ఫోటో కూడా చూడండి. పిలిచావా నాన్న? గుంటూరు నుంచి పెళ్లి వారు వచ్చారమ్మా. ఇదిగో ఫోటో చూడు. ఇస్తావేనా? నాకు వద్దు నాన్న. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? ఏ సర్వభక్షణ స్వామి, అమ్మాయి మనసు మార్పించు. చూడమ్మా, బాగా చూడు. నిన్నే పెళ్లి చేసుకోవాలని మా వాడు తప్పించిపోతున్నాడు. అమ్మా చూడు, ఆ అందం, ఆ చందం. ఇష్టం నాన్న. అమ్మాయి మనసు మారిందండి. అయితే ఇంకే ఇవిగో నగలు ముట్టినట్టు జాబితా మాత్రం రాసేమా. అందుకే కప్పను బట్టిన పామును గప్పున బట్టంగ గద్ద కనిపెట్టుండెన్ గొప్పలు గొట్టేవారల పప్పుడ కదు సాములొద్ద భజ గోవింద. ఆహాహా, ఏమి నీతి, ఏమి నీతి. కాకులు పెట్టిన గూళ్ళను కోకిలములు గుడ్లు పెట్ట కోళ్ళై భూమిలో మేకలనే తినసాగెను పాకారికి తిప్పలొచ్చే భజ గోవింద. స్వామి స్వామి, ఇన్నాళ్లకు తమ దయ వల్ల నా కోరిక నెరవేరింది. బారిస్టర్ బసవయ్య గారిని ఒక పెద్ద కోటీశ్వరుడితో వియ్యం అందుకోబోతున్నాను. నిజమే? అవునండి, ప్రధానానికి నగలు కూడా పెట్టారు. ఓహో, ఏం చెప్పేది, రవ్వలు, చెంపులు, రత్నాలు, వాటి విలువ ఇంతని చెప్పేదానికి వీల్లేదు స్వామి. అదృష్టవంతుడు. అంతా స్వామి వారి దయ. భజ గోవిందం పరమానందం. నమ్మి చెడిన వారు లేరురా, నమ్మక చెడ్డారు గాని. ఇదిగో ప్రసాదం. ఏమి స్వామివారి మహాత్మ్యం! విభూతిస్తే పంచదారగా మారిపోయింది. స్వామివారు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. సాధువుల మహిమ చాటకూడదురా. స్వామి, ఇందరి కోరికలు తీర్చారు, నా కోరిక తీర్చారు కాదు. ఆ బంగార యోగం. సంసార బంధాలు తెంచుకున్న వాడివి నీకెందుకురా బంగారం. ఇదిగో ప్రసాదం. సంసార బంధాలు తెంచుకున్నాను గాని రుణానుబంధాలు తెగలేదు స్వామి. ఈ అప్పులోళ్ళంతా యమకింకరులా నా వెంట పడ్డారు. ఒక్క నిమిషం కూడా మనస్సుకు శాంతి లేదు స్వామి. భజ గోవిందం పరమానందం. అయితే ఉపదేశిస్తాను. రోజు అరతులం కంటే అధికం చెయ్యకూడదు. అందులో సగం సాధువులకు సంతర్పణ చెయ్యాలి. గురువు ఆజ్ఞ మీరతానా స్వామి? అయితే ఇటు రారా. ఆహా, అయితే ఈ ఆకు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది స్వామి. అదేరా పరశువేది ఆకు. ఓహో, నేటితో నాకు ఈ బంధాలనే తీరిపోయినట్టే. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. స్వామి, నాకు ప్రసాదం ఇప్పించారు కాదు. నువ్వు మహాపాపివిరా. నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నావు కదూ. ఇది వరకున్న పెళ్ళాం చచ్చిపోయింది స్వామి. అజ్ఞానం. సావు బ్రతుకులు నీ చేతుల్లో లేవురా. త్రికాలజ్ఞులం. మమ్మల్ని మోసగించబోతే నువ్వే మోసపోతావు. అమ్మాయిని కూడా ఏలుకుంటాను, నన్ను అల్లరి పెట్టకండి, 3000 ఇచ్చుకుంటాను. త్రిమూర్తుల అంతకంటే గొప్పవాళ్ళున్నారురా. పోనీ 5000 ఇచ్చుకుంటాను, నన్ను వదిలేయండి. పంచపాండవులు దేవుళ్ళు గారురా, దశావతారాలు తెలుసా? తెలిసింది స్వామి, తెలిసింది. అలాగే ఇచ్చుకుంటాను స్వామి. భజ గోవిందం పరమానందం. ఏక్ నిరంజన్. ఒక్కటైనా సేకరించండి స్వామి. గురు ఆజ్ఞ లేదు తమ్ముడు. 40 రోజులు వాయుభక్షణ. ఏక్ నిరంజన్. స్వామివారి చెయ్యి తగిలితే చాలు, భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అసలు వారి గాలి తగిలితేనే చాలు, పావనమైపోతారు. స్వామి, స్వామి, నన్ను కాస్త కరుణించాలి. బీదవాణ్ణి, ఉన్నదంతా మీకే అప్పు పెట్టాను.
ఏక్ నిరంజన్, తీసుకోండిరా వడ్డీతో సహా. గురు ఆజ్ఞ అయింది, నేటితో రుణానుబంధాలన్నీ తెగిపోతున్నాయి. ఏక్ నిరంజన్. మరి అన్ని కొత్త నోట్లు ఇస్తున్నాడు, కొంప తీసి ఖర్చు వేయలేదు కదా. బంగారు యోగం నేర్చుకున్నాడు కదరా, ముద్దలు చేసి పారేస్తున్నాడు. ఏక్ నిరంజన్. ఇదిగో తమ్ముడు, నీ బాకీ కూడా తీసుకో. ఈ డబ్బు నాకెందుకు స్వామి? దయచేసి ఆ బంగారం చేసే మంత్రం కాస్త ఉపదేశించండి. గురు ఆజ్ఞ లేదు తమ్ముడు, దురాశకు పోకు. ఏక్ నిరంజన్. బంగారం లేదు, గింగారం లేదు. గోవిందం, ఇంటికి పోదారా నాయన. మీ అత్తయ్య నీ కోసం ఎంతో బెంగపెట్టు కూర్చుందిరా. అత్త ఎవరు, మామ ఎవరు, ఎవరికెవరు? ఏక్ నిరంజన్. ఎట్లాగంటే ఎట్లాగరా? నీకెవరు అక్కర్లేకపోయినా మాకు నువ్వు కావాలి కదా. చూడు, పిల్ల పెళ్లి కావాలి, కుర్రాడు చదువుకోవాలి. రానాయన బాబు. నే రాను. అర్ధరాత్రి మంత్రోపదేశం ఉంది. నాకు తెలుసులేరా, బంగారు యోగమే కదూ, అది మన ఇంట్లో చేసుకోవచ్చు. కావలిస్తే అలారం పెడతాను. రా బాబు నాయన. స్వామి స్వామి, మాకేదో మంత్రోపదేశం చేస్తున్నారు, మర్చిపోయారా? మామయ్య, రిక్షా పిలిపించు. వెధవ రిక్షా జట్కా తెప్పిస్తాను. రాత్రికి దొడ్డు తలుపు తెరిచి ఉంచుతాను. నేను చెప్పినట్టుగా మా మావిని బెదిరించి బీరువాలో మన నగలు మాత్రమే ఎత్తుకురండి. తెలిసిపోయిందండి, తత్వం తెలిసిపోయింది. ఏక్ నిరంజన్. నిరంజన్. ఏం చూసామా, మంటలేంది పని చేయడు. నాకంతా తెలుసులేరా. తలుపు ముయ్యొద్దు. అర్ధరాత్రి దొంగలు పడతారు, జాగ్రత్త. నీకు పెద్ద దొంగ ఎవర్రా? దొంగ ఎవరు, దొర ఎవరు? అంతా మాయ. మాయ కాదు, రాత్రికి చూడరా. చూడను, అది మాయే. నీ వల్ల కాదు, నీ వేడాడు. దొంగలు దొంగలు అచ్చట పడుతుంది.
తాళంచెలి నా దగ్గర లేవండి, మా ఆవిడ దగ్గర అయ్యో ఉన్నాయండి. అయ్యో రత్నం, ఉషా, అయ్యో అందులో డబ్బే లేదండి, అన్ని పొత్తులండి. అయ్యో రత్నం, ఉషా, పది గోవిందం, పది గోవిందం, 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 గోవిందం. దొంగలు కాదే మన నాటకాలే. పది గోవిందం కట్టేస్తున్నారా, పది గోవిందం, పది గోవిందం నన్ను కట్టేస్తున్నారా. రత్నం, పది గోవిందం, పది గోవిందం, రత్నం, రాజరత్నం. అవేనా? కాదండి, పది గోవిందం బంగారు దోచుకుపోతున్నారు. ఏక్ నిరంజన్, అంతా మాయ. బంగారం ఎందుకు అనుకోవాలి, ఇంటి నగలు అనుకోండి. వెళ్తున్నా కదా మీకు తెలియంది ఉందిరా. మాకే తెలుసు, నిజం చెప్పు. గురుద్రోహం, గురుద్రోహం, గురువు లేదు, గుమ్మడికాయ లేదు. అది గిట్టు నగలైతే బంగారు నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పు. రై నెమ్మదిరా, దెబ్బదా ఉంది. అరే నీకే చెప్తుంటా, మంచి చెడ్డ లేకుండా సరే. అసలు బంగారం, నిజం బంగారం. తిట్టుకోండి, తిట్టుకోండి. పోలీసు వచ్చారు, పోలీసు వచ్చారు. చూడండి, త్వరపండి, త్వరపండి. ఏక్ నిరంజన్. చాలా చాలేవాయా అర్జుడు. చాలా చాలు కానీ ఎట్టా ఉంది సరుకు? ఇవన్నీ గిల్టు నగలండి, 10 రూపాయలు కూడా చెయ్యు. భలేవారండి, వీటి కోసం నన్ను పిలిపించారు. వేధవలు, నిన్ను కాదయా మా రథవల్ని. ఏ పనికి పంపించినా టోపీలో పడి రావటమే. బంగారం వదిలిపెట్టి గిల్టు నగలు తెచ్చారు. ఏడవండి. ఇవన్నీ తీసుకుపోయి మీ మొహం వేసి కొట్టుకోండి. వద్దులే వద్దులే, ఉండనియండి ఉండనియండి. పోండి పోండి. అయ్యా పొమ్మంటుంటే మిమ్మల్ని కాదు. స్వామి, స్వామి, గొప్ప మునిగిపోయింది స్వామి. పెళ్లివారు పెట్టిన నగలు దొంగలు ఎత్తుకుపోయారు స్వామి. ఇప్పుడు ఏం చేసేది? పిల్లకు పెళ్లి కాదు, నాకు జైలు తప్పదు. భజ గోవిందం పరమానందం. ఇంత స్వల్ప విషయానికి విచారం ఎందుకురా పాపి? మా శిష్యుణ్ణి ఆశ్రయించు, నీకు తారక మంత్రోపదేశం చేస్తాడు. ఏమో స్వామి, తమదయ. నోటికి తిండి పోదు, కంటికి నిద్ర రాదు, గుండెల్లో ఒకటే గుబులు భజ స్వామి. గోవిందం పరమానందం. ఇదిగోరా ప్రసాదం, పట్టు.